నమస్తే సార్. నమస్తే. 'బిగ్ బాస్' తర్వాత శివాజీ గారికి ఒక మంచి సినిమాలు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. హ్మ్. దీనిపైన మీరు ఏమంటారు? సంతోషం అండి. చాలా సంతోషం. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళు ఓకే. అంటే కొంత స్ట్రగుల్‌లో లేడు గానీ, స్ట్రగుల్‌లో ఉన్నా సరే ఆయనకంటూ కొన్ని సినిమాలు మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి. కొన్ని పాత సినిమాలు చూస్తే గనక 'శైలజ కృష్ణమూర్తి' కొన్ని సినిమాలైతే ఉన్నాయి. తర్వాత కొంత బ్రేక్ అయితే వచ్చింది సినిమాలు సరిగ్గా చాలా లేక. బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ చాలా బ్రేక్ అంటే దరిదాపుగా 15 సంవత్సరాలు బ్రేక్ ఏమన్నంత ఇదిగా వచ్చింది. తర్వాత ఆయన 'బిగ్ బాస్'కి రావటం. 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత మనం 90స్‌లో ఒక ఫాదర్ క్యారెక్టర్ వేశారు. మళ్ళీ మంగపతి క్యారెక్టర్. కోర్టులో కోర్టులోనేమో ఒక దండోరా. సీరియస్ మంగపతి కోర్టులోనే కదా. ఆ, దండోరాలోనేమో ఒక ఫాదర్ క్యారెక్టర్. అలాగ కొన్ని మంచి సినిమాలు ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న సినిమాలు రావటం చాలా సంతోషం అండి. ఏ యాక్టర్కైనా సరే అతను యాక్టర్గా నిలబడాలనుకున్నప్పుడు మంచి క్యారెక్టర్లు వస్తేనే ఆయనకు తృప్తిగా ఇదవుతాడు. ఆయనకు కూడా మంచి ఆదాయం వస్తుంది. తర్వాత ఏంటంటే ఇండస్ట్రీకి మంచి యాక్టర్ అని ఇప్పుడు మనం చాలామందిని ఏంటంటే శివాజీ గారు ఈ 4 సినిమాలు చేయకపోతే కనుక ఖచ్చితంగా బయటోడిని తీసుకొచ్చేసేవారు వేరే భాష నుంచి. అటువంటిది మన మన ఫీల్డ్లోనే అంటే మన తెలుగులోనే మంచి నటుడు ఉన్నాడు, మంచి ఫాదర్గా చేయగలిగే యాక్టర్ ఉన్నాడు, విలన్గా చేయగలిగే యాక్టర్ ఉన్నాడు. కాబట్టి శివాజీ గారిని ఈ సినిమాల్లో బుక్ చేసి బయట వాళ్ళని తప్పించి మన సొంత యాక్టర్లనే పెట్టుకోవడం నాకు చాలా సంతోషం అనిపించే విషయం. ఆ విధంగా ఏంటంటే శివాజీ గారు బయట వాళ్ళు రాకుండా మరిన్ని సినిమాలు ఈయనే కొన్ని సినిమాలు చేసి మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మొన్న వడ్డే నవీన్ గారు చాలా బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఆయన కూడా యాక్టివ్గా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కూడా కొన్ని లైనప్ ఉన్నాయన్నారు. ఏదేమైనా మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాల్ని ఆదరించి అంటే అది చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఏదైనా సరే అలాగా మన తెలుగు ఫీల్డ్ని నమ్ముకొని ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా అలాగ అనుకుంటేనే ఈయనకి ఆ 4-5 సినిమాలు వచ్చినాయి. ఇలా ఇప్పుడు కొన్ని చాలా సినిమాలు చేస్తున్నారు కూడా. ఇప్పుడు రాబోయే లెనిన్ లో కూడా ఆయన పాత్ర ఉంది. మంచి పాత్ర ఉంది. తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఆయన సినిమాలో కూడా మళ్ళీ ఒక తండ్రి పాత్ర క్యారెక్టర్ ఉంది. ఏదో చేస్తున్నారండి, మంచి క్యారెక్టర్. టీజర్ లాంటి గ్లిమ్స్ లాంటిది కూడా వదిలేరు. అందులో శివాజీ గారు కూడా ఉన్నారు. అవునండి. నిజంగా ఒక విధంగా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లాగానే ఉంది. సెకండ్ మంచి ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్. అవునండి, సెకండ్ ఇన్నింగ్స్. ఇప్పుడు మనం సునీల్ గారు కూడా కొంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు మంచి హీరోగా చేసి ఆయనకి కొంత బ్రేక్ వచ్చింది. అటు కమెడియన్ కాదా లేకపోతే హీరోని అన్న విధంగా ఆయనకు బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు కూడా చేసే స్థాయికి ఆయన వచ్చాడు. అంత గొప్పగా సునీల్ గారు, ఇటు శివాజీ గారు, లేకపోతే ఇటు మళ్ళీ మన ఎవరు కొంతమంది ఇలాగ అంటే సినిమాలు తగ్గిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావటం, నేను వడ్డే నవీన్ గారు లాంటి వాళ్ళు ఇలాగా గొప్పగా మళ్ళీ తిరిగి సినిమాల్లో రాణించాలి. సెకండ్ ఇన్నింగ్స్లో మంచి బలంగా ఉండాలి. ఇప్పుడు అలాగనుకుంటే మనకి జగపతి బాబు గారు కూడా చాలా ఫేడ్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన ఆయనే మళ్ళీ విలన్గా స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్క యాక్టర్ కూడా తిరిగి ఫామ్లోకి రావటం నాకు చాలా సంతోషించే విషయం అండి. అలాగే శివాజీ గారు మరిన్ని పాత్రలు చేయాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాతనే ఈయనకి మంచి మంచి ఛాన్సులు రావడం జరిగింది. అవునండి. అవును. సామాన్యంగా చాలా వరకు అట్లా వేరే వాళ్ళకి అయితే జరగదు. అవును. కానీ ఈయనకి ఒక అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటారా? అది బిగ్ అదృష్టం బాస్ కలిసి వచ్చిందండి. ప్లస్ ఏంటంటే బిగ్ బాస్ చేసే ప్రాసెస్లో 90 రోజుల పాటు ఈ లోకల్ అంటే ఒక తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు ఆయన. తెలుగు ఆడియన్స్ దగ్గర అయినప్పుడు ఏంటంటే కొంతమంది నిర్మాతలు ఓకే శివాజీ గారిని కోరుకుంటున్నారు కదా, ఆడియన్స్ ఆయనకి చాలా ప్లస్ అవుతున్నారు, ఓటింగ్ బాగా వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం శివాజీ గారిని పెట్టుకుని క్యారెక్టర్లు ఇవ్వచ్చు, శివాజీ గారిని హీరోగా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశం అదే. ఒక క్యారెక్టర్ అంటే ఫాదర్ గానో లేకపోతే విలన్ గానో ఏ రూపంలోనైనా సరే ఆయన ఒక యాక్టర్గా మనం పెట్టుకోవచ్చు అని నిర్మాతలు కూడా నమ్మారు ఆ బిగ్ బాస్ షో వల్ల. దానివల్ల ఆయనకున్న అడ్వాంటేజెస్ అన్నీ చూశారు కాబట్టి నిర్మాతలు ఆ విధంగా పాత్రలు ఇవ్వటం, మళ్ళీ సినిమాల్లో పెట్టుకోవటం. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లెనిన్ సినిమాలో కూడా మంచి పాత్ర చేయటం మనం చూసాం. రానున్న రోజుల్లో ఇంకా మంచి పాత్రలు వస్తాయండి. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి ఫామ్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను.